జిల్లా కోవూరు నియోజకవర్గంలో రైతులకు ఊరట కలిగించే విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కోవూరు పడుగుపాడు సొసైటీలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు దళారుల వద్ద మోసపోకుండా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో ఖరీఫ్ సీజన్లో సుమారు 65,000 ఎకరాల్లో వరి సాగు జరిగిందని తెలిపారు. రైతులందరూ కూడా ముందుకు రావాలని కోరుతున్నాం. మొట్టమొదటగా ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో రైతులు ఎక్కడ ఇబ్బంది పడకుండా కాలువలు తవ్వుకున్నాం, వరి నాటుకున్నాం, యూరియా కరెక్ట్ గా వేసాం. పంటలు కూడా ఆ దేవుడి దయ వల్ల మీకు అందరికీ 4 పుట్లు పండాలని ఆ రోజు మనం కోరుకున్నాం. అదే విధంగా పండుతుందని కూడా ఈరోజు మేడం లెక్కలు చూస్తుంటే అర్థమవుతుంది. మనం కూడా అన్ని రకాలుగా కలెక్టర్ గారితో, అలాగే సివిల్ సప్లైస్ మినిస్టర్ గారితో, సీఎం గారితో, అధికారులతో అందరితో సమన్వయం చేసుకొని ఉన్నాం. ఎప్పుడైతే పంట దిగుబడి వస్తుందో ఆల్రెడీ 2 లక్షల మెట్రిక్ టన్నులు మనకి ఈరోజు ఏ రకాలైతేనేమి అంతా కలిపి 2 లక్షల మెట్రిక్ టన్నులు మనం దిగుబడి చేసుకోబోతున్నాం. ఇవన్నీ కూడా మనం సరైన సకాల సమయంలో కొలిసేటట్టు, అలాగే పోయినసారి ఏ విధంగా అయితే రబీ పంట అప్పుడు మీకు ధాన్యం కొనుక్కుంటున్నాను. మన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు సంక్షేమము, అభివృద్ధి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారో రైతన్నలకు కూడా అండదండగా నిలిచారు. అన్నదాత సుఖీభవ మనం ఇచ్చుకోవడం జరిగింది. ఈ కార్డుల ద్వారా చిన్న అరెకరా ఉన్న రైతు నుంచి 100 ఎకరాలు ఉన్న రైతు వరకు సఫిషియెంట్ గా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో యూరియా అందజేయడం జరిగింది. దానివల్ల దిగుబడులు కూడా చాలా బాగా వచ్చాయి. ఎందుకంటే లిమిటెడ్ గా వేసాం కాబట్టి ఇప్పుడే మేడం గారు కూడా చెప్పారు, పురుగులు అవన్నీ కూడా ఏం రాలేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి రైతులందరూ కోవూరు కాన్స్టిట్యున్సీలో సుభిక్షంగా ఉన్నారని చెప్పి నేను కోరుకుంటూ, మీరందరూ అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని, మీ పంటలు సకాలంలో కోసి అది కొనుగోలు కేంద్రాల ద్వారా గవర్నమెంట్ కూడా తీసుకోవడానికి సంబంధించింది కాబట్టి అవన్నీ కూడా పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో అగ్రికల్చర్ అధికారులందరూ చాలా గొప్పగా రైతులకి అండగా ఉంటూ వాళ్ళకి ఏ టైంకి ఏం కావాలో అన్ని కూడా చేయడం జరిగింది. అలా చేసినందుకు అగ్రికల్చర్ అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.